నిజంగా మీరు ఆ పెళ్లి జరగకూడదని కోరుకుంటే నాకు హెల్ప్ చేయండి అంకుల్. సరే, ఎక్కడికి రమ్మని చెప్పాలి? గచ్చిబౌలి దగ్గరున్న అల్యూమినియం ఫ్యాక్టరీకి. మీరు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను? అలాగే వస్తాను. కానీ ఒక్కడివేరా? పక్కాగా ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించా. రాజా, ఈరోజు నీ కేల్ కథం. ఆ రోజే నీ ప్రాణాలు తీయకుండా వదిలేసి తప్పు చేశాను కదూ. నువ్వు మమ్మల్ని వదిలేదేంట్రా? మేము నిన్ను వదిలేయాలి కదా. నన్ను చంపేంత ధైర్యం మీకెక్కడొచ్చిందిరా? నీ చావు కోరింది మేం కాదు, ఆ రామ్ ప్రసాద్ బ్రదర్స్. నిన్ను చంపడానికి ప్లాన్ వేసింది, మమ్మల్ని పంపించింది, నిన్నిక్కడికి రప్పించింది అంతా వాళ్లేరా. ఈ రోజుతో నీ పని ఫినిష్ తమ్ముడు. శంకర్ వచ్చాడు. ఇద్దరూ కలిశారంటే మన ప్రాణాలు తీస్తారా? ముందు రాజాగారిని వేసేయండి. శంకర్! నా రాజానే చంపుదామనుకుంటారా? ఎంత ధైర్యం రా మీకు? రాజా! తమ్ముడు, శంకర్! శంకర్! నేనుండగా నా రాజాని ఎవరు ఏం చేయలేరు. చావరా, చావో! శంకర్! శంకర్! శంకర్, హాస్పిటల్కి వెళ్తా పదరా. అవసరం లేదు రాజా, ప్రాణం పోయే ముందు 10 నిమిషాలైనా నీతో మాట్లాడివరా. నీకేం కాదురా. చావు కళ్ళ ముందు కనిపిస్తోందిరా. మాట నిలబెట్టుకున్నాను కదా.
చావు నీ దాకా రావాలి అంటే అంతకన్నా 10 నిమిషాల ముందు నన్ను కలవాలి అనుకునేవాడిని. కలిసింది. దాన్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. శంకర్, నీకోసం చనిపోవటం కన్నా అదృష్టం ఏముందిరా? నువ్వుంటే నాలాంటి శంకర్లని 100 మందిని తయారు చేయగలం, వేల మందికి సహాయం చేయగలం. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను రా? ఉండరా, నిన్ను బ్రతికించుకుంది నలుగురిని బ్రతికిస్తామని. మనల్ని ఎవరు విడదీయలేరు అనుకున్నాను, కానీ ఈ చావు విడదీస్తుందిరా. అలా మాట్లాడకురా రాజా. మధ్యలో నిన్ను బాధ పెట్టాను, నీ స్నేహాన్ని అనుమానించాను. నన్ను క్షమించరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నా జీవితంలో నేను చేసిన పెద్ద పాపం అదేరా. పాపాలు కడిగే పుణ్య నదివిరా నువ్వు. నీతో చెప్పుకుంటే ఆ పాపం పోతుందని నా నమ్మకం. కానీ నా చెల్లెల్ని ఒంటరిదాన్ని చేసిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రేయ్, నేనుండగా మాధవికి దిగులేంట్రా? మాధవి బాధ్యత నాది, తనకి ఏ లోటు రానివ్వండిరా. చాలరా, ఈ మాట చాలు. అమ్మా, వీడు మాటిస్తే దేవుడు వరం ఇచ్చినట్టేనమ్మా. ఇక నీకే దిగులు లేదు, ఏ దిగులు లేదు. రే రాజా, శంకర్, 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 శంకర్! నీ చావు కోరింది మేం కాదు, ఆ రామ్ ప్రసాద్ బ్రదర్స్. స్నేహితుల్ని మోసం చేసే నీలాంటి స్నేహితులే కాదు, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే నాలాంటి స్నేహితులు ఉంటారు.
చావు నీ దాకా రావాలి అంటే అంతకన్నా 10 నిమిషాల ముందు నన్ను కలవాలి అనుకునేవాడిని. చెప్పన్నా, అన్న చావు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బతకడానికి వీల్లేదు. అన్నని చంపిన వాళ్ళ ఇంట్లో పిల్ల జల్ల ఎవరు బతకడానికి వీల్లేదు. ముక్కలు ముక్కలుగా నరికేద్దాం పదన్నా. చంపాలి అనుకుంటే శంకర్ చితి పక్కనే వాళ్ళ చితి పేర్చుండేవాణ్ణి. అంటే వదిలేస్తావా? వదలడమా? వాళ్ళు చంపింది నా ప్రాణ స్నేహితుడినిరా. వాళ్ళని వదిలేస్తే శంకర్ ఆత్మ నన్ను క్షమించదు. నన్ను చంపాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తే శంకర్ నన్ను కాపాడటం కోసం వాడు బలైపోయాడు. శంకర్ చావుకి కారణమైన రామ్ ప్రసాద్ ని, కృష్ణ ప్రసాద్ ని వదల్లో. ఇన్నాళ్ళు ఈ రాజా మంచితనాన్నే చూశారు. నా స్నేహితుడి ప్రాణాలు తీసిన మంచితనం నాకెందుకు? వేటుకొకడిని చంపాలనుంది, కానీ అంత మంచి చావుకి వాళ్ళర్హులు కారు. చావాలి, క్షణ క్షణం చేసిన తప్పులు తలుచుకుంటూ చావాలి. ఏ ఆస్తి అంతస్తు చూసుకొని అహంకారంతో అడ్డం వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీయాలి అని చూస్తున్నారో ఆ అహాన్ని దించి వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేదాకా నేను నిద్రపోను. నా స్నేహితుడి మీద ఒట్టు, శంకర్ చావుకి కారణమైన ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. అప్పటి వరకు నిద్రపోను. నో రే రాజా, తప్పించుకున్నావురా. ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్లో మిస్ అయ్యావు కదరా. ఆ శంకర్ గాడు అడ్డుపడి నీ ప్రాణాలు కాపాడాడ్రా. లేదంటేనా ఈ పాటికి నీ చావు అట్టతో సంబరాలు చేసుకునేవాణ్ణి. వాడు చచ్చి నిన్ను బ్రతికించినా నేను బ్రతకనివ్వను. నా సంతోషాలన్నిటినీ దూరం చేసినా నీ చావేరా తిరిగి నన్ను సంతోష పెట్టగలిగేది. వదలను, నిన్ను వదలరా రాజాగా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. కొత్త వెంచర్కి సంబంధించిన డిజైన్ మీకు చూపించమన్నాను. మేనేజర్ మీకు చూపించాడా? చూపించాడులేరా. అయినా నేను చూడాల్సిన అవసరం ఏముందిరా?
కలిసి వ్యాపారం చేస్తున్నాం. ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా. నమ్మకూడని వాళ్ళందరినీ నమ్మానురా. సొంత తమ్ముడివి, నిన్ను నమ్మకపోతే ఎలారా? వ్యాపారంలో ఉండకూడదు నమ్మకమే అన్నయ్య. చేసే పని మీద నమ్మకం ఉండాలి కానీ వ్యక్తుల మీద ఉండకూడదు. సరే, నీ మాట ప్రకారమే ఉంటానులేరా. ఏమైందన్నయ్య? గ్యాంగ్ వార్లో ఆ శంకర్ గారు చచ్చాడంట్రా. అవునా? ఎవరు చంపారట? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదురా. ఎంతో మంది శత్రువులు ఉండుంటారు, వాళ్ళల్లో ఎవడో ఒకడు చంపుంటాడు. పాపం శంకర్ అంత చెడ్డవాడిని కాదన్నయ్య. చెడ్డ పని చేసేవాడు చెడ్డవాడు కాక మంచివాడు ఎలా అవుతాడ్రా? ఆ దారిలో నడిచేవాడు ఎవడైనా అలాగే పోతాడు. నా కాలర్ పట్టుకుంటాడా? చూసావా దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో? వాణ్ణి చంపిన వాళ్ళు ఆ రాజాగాన్ని ఎలా వదిలేశారో అర్థం కావట్లేదు. వీడితో పాటు వాడు చచ్చుంటే నేను చాలా సంతోషపడేవాణ్ణి. ఏంటండి మీరు? ఎవరి గురించి అలా మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు? అర్థం కాకపోవడానికే ఉంది. ఆ రాజాగాడి గురించే మాట్లాడుతున్నాను. మీరు రాజా చావును కోరుకుంటున్నారా? అలాంటి వాడు బ్రతుకుండటం వల్ల ఎవరికి ఉపయోగం? చస్తే కనీసం మళ్ళాంటి వాళ్ళకన్నా అడ్డం లేకుండా పోతాడు. ఏం మాట్లాడి అవి? మీరు చావాలని కోరుకుంటుంది మన బన్నీనండి. అదర్థం అవుతుందా మీకు? తప్పటడుగులు వేసినప్పుడు వాడు బన్నీ, తప్పులు చేస్తూ బతుకుతున్న వాడు బన్నీ ఏంటి? వాడు నీకు బన్నీ ఏమో, నాకు మాత్రం నన్ను అవమానించి నా పరువుని నా కూతురు రూపంలో వీధిని పాడేసిన రాజా. దౌర్జన్యాన్ని బ్రతుకు తెరువుగా చేసుకుని బ్రతుకుతున్న ఓ వీధి గుండా ఆ రాజా, అంతే. స్నేహం చూడమ్మా ఎంత గొప్పదో. ఎక్కడి రాజా, ఎక్కడి శంకర్. తూర్పు పడమరలు కలిసినట్లుగా మంచి చెడు ఇద్దరూ కలిశారు. ప్రాణాలు తీసే స్థాయి నుంచి స్నేహం కోసం ప్రాణాలిచ్చే స్థాయికి ఎదిగాడు శంకర్. ఎందుకో శంకర్కి రాజా అంటే అంతులేని అభిమానం మామయ్య. తన మీద మాట పండించేవాడే కాదు, రాజా కోసం తన దారినే మార్చుకున్నాడు. స్నేహం అంటే అదేనమ్మా. మంచి స్నేహం మన జీవితాన్ని మార్చేస్తుంది. కానీ రాజా కోసం శంకర్ ఇంత త్యాగం చేస్తాడని నేను ఊహించలేదు మామయ్య గారు. స్నేహం అంటేనే త్యాగం అమ్మా. స్నేహం కోసం స్నేహం చస్తుంది, స్నేహం కోసం స్నేహం బ్రతుకుతుంది. అది రాజా శంకర్ల విషయంలో మరోసారి రుజువైంది. శంకర్ రౌడీ గూండా అన్నారు. ఆ గుండా గుండెల్లో కూడా స్నేహానికి ఎంత విలువుందో చూసావమ్మా. రాజా చావుకి శంకర్ ఎదురెళ్ళాడు అంటే శంకర్ ఎంత గొప్ప స్నేహితుడో అర్థమవుతుందమ్మా. అలాంటి వాడు అలా అర్ధాయుష్కుడు అవటమే బాధగా ఉంది. మనకే ఇంత బాధగా ఉంటే రాజా ఇంకెంత బాధపడుతున్నాడో. వాడి బాధకి అంతం ఉండదమ్మా. ఆ బాధను తీర్చటానికి మాటలు సరిపోవు. చూడండి మామయ్య, మనిషికి మనిషికి తేడా ఎంతుందో. ఒక స్నేహితుడు ప్రాణం తీయడానికి కూడా వెనకాడడం లేదు.
మరొక స్నేహితుడు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. నా కొడుకుని స్నేహితుడు అనద్దమ్మా, ఆ పదం కూడా సిగ్గుపడుతుంది. స్నేహం అంటే శంకరదమ్మా. ప్రాణం పోతుంది అని తెలిసినా తుపాకీ గుండుకు ఎదురు వెళ్ళాడు అంటే శంకర్ చనిపోయి స్నేహం అనే మాటను బ్రతికించాడు. అశోక్, రాజా అంతకన్నా గొప్ప స్నేహితులే కదా మామయ్య. స్నేహం గొప్పది అని తెలిసేది వాళ్ళిద్దరూ ఎంతకాలం తిరిగారు అనే దాన్ని బట్టి కాదమ్మా. శ్రీకృష్ణుడు పిడికెడు అటుకుల్లో కుచేలుడి కష్టాన్ని చూసి ఆ పేద స్నేహితుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి అష్టైశ్వర్యాలు ఇచ్చాడే, అది గొప్ప స్నేహం. ఒకడి కంట్లో కన్నీరు చెందితే మరొకడి గుండె కలుక్కుమంటుందే, అది గొప్ప స్నేహం. తన స్నేహితుడి ప్రాణం కాపాడటానికి తన చావుని ఎదురెళ్ళిచ్చాడే, అది స్నేహం.